సార్ ఎట్లా చూస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం విషయం వల్ల అసలు అది పనిచేయదు, లిఫ్ట్ చేయడానికి స్కోపే లేదని చెప్పి మాట్లాడే క్రమంలో ఇంజనీర్లను సైతం తిట్టినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఎట్లా చూస్తూ ఉన్నారు? ఆ వ్యాఖ్యలకు ఏం చెప్తారు? తప్పండి. ఇంజనీర్లను అట్లా దుర్భాష రాయడం మాత్రం శోచనీయమైన విషయం. నిజానికి వాళ్ళు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే తెలంగాణ సాగునీటి రంగ అభివృద్ధి కోసం చాలా కృషి చేశారు. అప్పటికే వాళ్ళు రిటైర్ అయిపోయి ఉన్నారు. రిటైర్ అయినా కూడా రిటైర్డ్ ఇంజనీర్ సంఘం పెట్టుకొని వాళ్ళు తెలంగాణలో మన రైతాంగానికి అవసరమైన ప్రాజెక్టు రూపకల్పన చేయడంలో వాళ్ళు విశేషమైన కృషి చేశారు. దానికి ప్రాణేత చేవళ్ళ ప్రాజెక్టు రూపకల్పన చేసింది వాళ్ళే, పాలమూరు రంగాడి రూపకల్పన చేసింది వాళ్ళే, పివి నరసింహరావు కంతనపల్లి ప్రాజెక్టు రూపకల్పన చేసింది వాళ్ళే. ఈ రకంగా చాలా ప్రాజెక్టు రూపకల్పన చేసి వాటిని ప్రభుత్వం ఆమోదించేసేందుకు చాలా పెద్ద ఎత్తున కృషి చేసి రాజకీయ నాయకుల్ని చైతన్యపరిచి ప్రజల్లో సభలు సమావేశాలు పెట్టి ప్రజల్ని సమీకరించి పెద్ద ఎత్తున కృషి చేసిన తర్వాతనే ప్రాణిత చేవళ్ళ అనేది ప్రభుత్వం ఆమోదించి దాన్ని గ్రౌండ్ చేసింది, ఎలక్షన్లో చేర్చి గ్రౌండ్ చేసింది. అటువంటి అపూర్వమైన సేవలు అందించినటువంటి రిటైర్డ్ ఇంజనీర్స్ని రిటైర్మెంట్ తర్వాత వాళ్ళు హాయిగా జీవితం గడపాల్సిన చోట వాళ్ళు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అద్భుతమైన కృషి చేసినందుకు వాళ్ళకి వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఆ రకమైన దుర్భాషలతోటి కిరాయి సంఘం అని చెప్పి మాట్లాడడం అనేది శోచనీయం. నిజానికి అంతకుముందు 7వ తేదీన తన ప్రెస్ కాన్ఫరెన్స్లో వాళ్ళు రాసిన నివేదికను చూపించుకుంటేనే కదా గత 2-3 ఏళ్ల నుంచి గత ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్నది. ఇగో నివేదిక ఇచ్చినా కూడా వీళ్ళు వద్దన్నా కూడా మేడిగడ్డ వద్దన్నా కూడా కట్టిండ్రు అని చెప్పి వాళ్ళ నివేదికను చూపించుకుంటేనే కదా ఆనాడు పొగిడిన రిటైర్డ్ ఇంజనీర్లు ఇవాళ ఒక కన్స్ట్రక్టివ్ సలహా ఇవ్వగానే వాళ్ళు పనికిరాని వాళ్ళుగా కిరాయి సంఘంగా ఎట్లా మారిపోతారండి? ఇది నిజంగా శోచనీయమైన విషయం. నిజానికి వాళ్ళు చాలా సంస్కారవంతులు కాబట్టి ముఖ్యమంత్రి అటువంటి దుర్భాషలాడిన పరిస్థితి ఉన్నప్పటికీ ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం అని వాళ్ళ ఖండన ప్రకటనలు జారీ చేయకుండా వాళ్ళు మినకున్నారు. ఇప్పటికి కూడా ప్రభుత్వం కనుక వాళ్ళని పిలిచి మాట్లాడడానికి అవకాశం ఇస్తే వాళ్ళు వస్తారు, మాట్లాడతారు, ప్రభుత్వానికి కన్స్ట్రక్టివ్ సలహాలు ఇస్తారు. నిజానికి ఇప్పటికే ఇచ్చున్నారు. ఏమి ఇచ్చున్నారు మీరు అందరు చూసిందే, ప్రజలు చదివిందే. మీరు ఒకవేళ లిఫ్ట్ చేయదలుచుకుంటే పూర్తి స్థాయిలో నింపే అవసరం లేదు. అన్నారం మేడిగడ్డ దగ్గర మీకు ప్రమాదం జరుగుతుందని మీకు అనుమానాలు ఉంటే కనుక మాకైతే అనుమానాలు ఏం లేవు. నిజానికి అక్కడ కేవలం బొంగలు మాత్రమే ఏర్పడ్డాయి, సీపేజెస్ మాత్రమే ఉన్నాయి. మేడిగడ్డ దగ్గర ఉన్నటువంటి స్ట్రక్చరల్ డిస్టెన్స్ లేదు, కుంగుబాట్లు లేదు, పగుళ్ళు లేవు. అక్కడ బొంగలు మాత్రమే ఏర్పడ్డాయి, సీపేజ్ ఏర్పడింది. ఆ సీపేజెస్ని 2020లో 2021లోనే గ్రౌటింగ్ చేసేసి, సిమెంట్ గ్రౌటింగ్ చేసి, కెమికల్ గ్రౌటింగ్ చేసి వాటిని పూర్తి చేశాం. ఆ తర్వాత ఎటువంటి సీపేజెస్, ఎటువంటి బొంగలు అక్కడ ఐడెంటిఫై కాలే. 2023లో కుంగుబాటు ఏర్పడిన తర్వాత మేడిగడ్డలో అన్నిటితో పాటు మేడిగడ్డతో పాటు వీటిని కూడా ఫ్రీ ఫ్లో కండిషన్లో పెట్టండి, వీటిని కూడా ఎత్తేసేయండి అని చెప్పి వాళ్ళు ఆంక్షలు విధించినందువల్ల ఎన్డీఎస్ఏ వాళ్ళు అవి కూడా ఫ్రీ ఫ్లో కండిషన్లో పెడుతున్నారు. కానీ నిజానికి అక్కడ ఎటువంటి స్ట్రక్చరల్ డిస్టెన్స్ లేదనే సంగతి ప్రాజెక్ట్ ఇంజనీర్లకు తెలుసు, ప్రభుత్వానికి కూడా తెలుసు. ప్రభుత్వానికి తెలుసు అని ఎందుకు చెప్తున్నానంటే 17/5/2025లో శాసన మండలిలో ప్రొఫెసర్ కోదండరామ్ గారు అడిగిన ప్రశ్నకి మన సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జవాబిచ్చారు. ఆయన అడిగిన ప్రశ్న ఏంటిది? మేడిగడ్డ దగ్గర ఉన్నటువంటి స్ట్రక్చరల్ డిస్ట్రెస్ లేదా అక్కడ జరిగినటువంటి కుంగుబాట్లు అన్నారం సుందిళ్ళ బ్యారేజీలు కూడా జరుగుతాయా అని అడిగినప్పుడు జరగవు, నో సార్ అని జవాబు చెప్పాడు ఆయన. నో సార్ అని జవాబు ఎందుకు చెప్పాడు ఆయన అంటే ప్రాజెక్ట్ ఇంజనీర్ల ద్వారా ఈఎన్సీ ద్వారా మంత్రి గారికి ఫైల్ పోయింది, మంత్రి గారు చూసుకున్నారు, మంత్రి గారు నమ్మారు కాబట్టి ఆయన కౌన్సిల్ రకమైన జవాబు ఇచ్చాడు. అంటే ప్రభుత్వానికి ఇవి పటిష్టంగా ఉన్న సంగతి తెలుసు. సో కుంగుబాటు జరిగిన తర్వాత కూడా, కుంగుబాటు ఎప్పుడు జరిగింది? అక్టోబర్ 2023 జరిగింది. కుంగుబాటు జరిగిన తర్వాత కూడా 2024లో భారీ వరదలు వచ్చినాయి, 20 లక్షల క్యూసెక్ల వరద వచ్చింది. 2025లో 2 సార్లు వచ్చింది వరద. వానాకాలంలో ఒకసారి వచ్చింది, వానాకాలం తర్వాత కూడా తుఫాన్ వచ్చిన కారణంగా మన అక్టోబర్ నవంబర్లో కూడా వర్షాలు ఒకటి భారీ వరదలు వచ్చినాయి. ఈ 2 భారీ వర్షాలని తట్టుకొని మేడిగడ్డ బ్యారేజ్ ఫర్దర్ డిస్టెన్స్ గురి కాకుండా 23లో ఏ రకమైన ప్రమాదం జరిగిందో అది అక్కడనే ఆగిపోయింది. స్టెబిలైజ్ అయిపోయిన తర్వాత ఫర్దర్ అగ్రెషన్ గురిగాలే, తర్వాత ప్రమాదం ఇతర బ్లాక్స్కి ఎక్స్టెండ్ కాలే. కాబట్టి గోదావరి నది అది పటిష్టంగా ఉందని చెప్పి నిరూపించింది. అట్లనే పైన ఉన్న 2 బ్యారేజ్లకు అయితే ఏ ప్రమాదం జరగలేదు. అవి హాయిగా 15 లక్షల క్యూసెక్ల నీటిని కిందికి సురక్షితంగా కిందికి పంపించాయి. కాబట్టి 2 బ్యారేజీలు పటిష్టంగా ఉన్నాయనే సంగతి గోదావరి నది నిరూపించింది కదా, 3 బ్యారేజీలు. కాబట్టి ఈ స్థితిలో ఇవాళ ఒక ప్రత్యేకమైన కరువు పరిస్థితి వచ్చినది రాష్ట్రంలో. మీరు చూస్తున్నారు కదా, సిడబ్ల్యూసీ వాళ్ళు ప్రతిరోజు నదుల మీద
లేదా ప్రాజెక్టుల దగ్గర గేజ్ రీడింగ్స్ చేస్తారు, ఎంత ఇన్ఫ్లోస్ ఉన్నాయి, ఎంత అవుట్ఫ్లోస్ ఉన్నాయి, ఏమైనా ప్రమాదకరమైన వరదలు ఉంటే అడ్వైజరీస్ జారీ చేయడము లేదా ఫోర్కాస్ట్ ఇవ్వడం అనేది ప్రతిరోజు చేస్తారు వాళ్ళు. ఇవాళ ఎగువ గోదావరిలో ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్లో కానీ, ఎల్లంపల్లిలో కానీ, కడంలో కానీ, సింగూరులో కానీ, నిజాం సాగర్లో కానీ, మిడిమానేర్లో కానీ, ఎల్ఎండిలో కానీ, ఇతరత్ర కొంబంభీం లాంటి మీడియం ప్రాజెక్టులో కానీ ఎక్కడ కూడా నీటి జాడలు లేవండి. ఎక్కడ కూడా నీటి జాడలు లేవు. కేవలం నీరు ప్రవహిస్తున్నది మేడిగడ్డ, సమ్మక్క దగ్గర తప్ప ఇంకెక్కడ లేవు. ఇవి రెండు దిగువ గోదావరి బేసిన్లో ఉన్నాయి కాబట్టి మహారాష్ట్ర నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే నీళ్లతోటి నీటి ప్రవాహాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ఇక్కడ ఎల్నిలో ప్రభావం ఉన్న కాలంలో కూడా దిగువ గోదావరిలో నీళ్లు ఉన్నాయి. అంటే ఇప్పుడు లిఫ్ట్ చేసి కాబట్టి వీటిని లిఫ్ట్ చేయడం వల్ల మనకు ఈ కరువును ఎదుర్కొనే ఒక మార్గం ఏర్పడుతుంది కదా. లేకపోతే మీరు లిఫ్ట్ చేస్తే గోదావరి కొట్టుకపోతుంది అంటున్నారు గారు. అదే అంటున్నాను కదా, రెండు పటిష్టంగా ఉన్నాయి. ఒకవేళ కనుక ప్రభుత్వం భయపడుతున్నట్టుగా రెండు బ్యారేజ్లు ఒకేసారి కుప్పగూలి కొట్టుకపోయినా కూడా అటువంటి పరిస్థితి లేదు. కొట్టుకపోదు, అది కొట్టుకపోవు. మేడిగడ్డనే కొట్టుకపోలే కదండి మొత్తం బ్యారేజీ. ఒక్క 7th బ్లాక్ నుండి కదా డిస్ట్రక్షన్ అయింది, కుంగుబాటు జరిగింది. మొత్తం బ్యారేజ్ కొట్టుకపోయిందా? పోలే కదా. 29 లక్షల క్యూసెక్లో కూడా కొట్టుకపోలే కదా ఆ బ్యారేజీ. ఆ తర్వాత వచ్చిన 20 లక్షల క్యూసెక్లో కొట్టుకపోలే కదా, వరదలకు కొట్టుకపోలే కదా. కుంగుబాటు జరిగినాక కూడా మరి ఇవాళ కుంగుబాటు లేదు, ఏం లేదు, ఎట్లా కొట్టుకపోతుందండి? భద్రాచలం గురించి బాగా చెప్పేది ఇదైతే ఫ్రీ ఫ్లో కండిషన్ ఉంది మేడిగడ్డలో. దాని గురించి ఎవరు మాట్లాడుతులేరు. ఆ గేట్లు దించమని ఎవరు అడుగుతలేరు. సహజంగా వచ్చే వరద ప్రవాహాల వల్లనే అక్కడ కన్నెపల్లి దగ్గర మనకు కావాల్సిన మట్టం పెరిగి ఉన్నది. మనకు అక్కడ 93.5 కావాలి పంప్ హౌస్లకు నీటిని మళ్లించడానికి. అక్కడ ఆల్రెడీ 97 ఉంది. 97 ఉంది కాబట్టి మేడిగడ్డతో సంబంధం లేకుండా పంపులు లిఫ్ట్ చేసుకోవచ్చు అనేది మనం చెప్తున్నాం. ఇంజనీర్ కూడా చెప్తున్నాం. సుందిళ్ళ అన్నారం దగ్గర పూర్తి స్థాయిలో నింపకండి. అన్నారం దగ్గర దాని ఎఫ్ఆర్ఎల్ 119 మీటర్లు. దాని డ్రాడం మినిమం పంప్ హౌస్ యొక్క మినిమం డ్రాడం లెవెల్ 116.5. 116.5 ఉంటే పంప్ హౌస్లోకి నీటిని మళ్లించవచ్చు. కాబట్టి వల్ల మన ఇంజనీర్లు ఏం చెప్తున్నారంటే 116.5 దాకానే నీటి నింపండి. అంటే 5 టీఎంసీల స్టోరేజ్ వస్తుంది. అక్కడ 11 టీఎంసీల స్టోరేజ్ బదులు 5 టీఎంసీలు మాత్రమే నింపండి. 116.5 మీటర్ల దాకా పంపులోకి వెళ్తాయి. అట్లనే సుందిళ్ళ దగ్గర ఎంత కావాలి మనకు? అక్కడ ఎఫ్ఆర్ఎల్ 130 మీటర్స్. దాని యొక్క పంప్ హౌస్ యొక్క మినిమం డ్రాడం లెవెల్ 126.5 మీటర్లు. 125.5 మీటర్ల దగ్గర స్టోర్ చేస్తే అక్కడ స్టోరేజ్ అయ్యేది 3 టీఎంసీలు. ఆ తర్వాత అక్కడ నుంచి సుందిళ్ళ ద్వారా ఎల్లంపల్లికి పంపు చేసుకోవచ్చు. ఎల్లంపల్లి నుంచి ఆల్రెడీ ఆ వ్యవస్థను అంతా కూడా ఈ ప్రభుత్వం కూడా వినియోగించుకుంటున్నారు. అక్కడ ఏం ఇష్యూస్ లేవు ఇంకా. సో ఎల్లంపల్లికి నీళ్ళు పోయిన తర్వాత అక్కడ నుంచి ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి నీళ్ళు పంపించుకోవచ్చు. కాబట్టి మినిమం డ్రాడౌన్ లెవెల్ కావాల్సిన మట్టాన్ని వరకే మీరు నీళ్లు నింపుకోండి. ఈ రకంగా చేస్తే కనుక 2 రిజర్వాయర్లలో మనకు స్టోరేజ్ వచ్చేది 8 టీఎంసీలు. ఒకవేళ వాళ్ళు భయపడుతున్నట్టుగా ఈ 8 టీఎంసీలు నిల్వ చేసినందు వల్ల 2 బ్యారేజీలు ఒకేసారి కుప్పకూలిపోయినా కూడా నదిలోకి వచ్చేది 8 టీఎంసీలు అండి. 8 టీఎంసీలు అంటే నదిలోకి వచ్చే వరద 80,000, 90,000, లక్ష క్యూసెక్కులు ఉంటుంది తప్పితే భద్రాచలం కొట్టుకుపోయేంత వరద ఏం రాదు. అది హంబగ్. అది నిజానికి ఏ ఇంజనీర్ కూడా దాన్ని సమర్థించాడు. ఈ రెండింటిని నింపడం వల్ల అక్కడ వరద వచ్చి కుప్పకూలిపోయిన తర్వాత వరద వచ్చిన తర్వాత వరదకి భద్రాచలం కొట్టుకుపోతుంది, విలేజెస్ కొట్టుకుపోయినది. అది అభూత కల్పన. అది ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నమే తప్ప నీటిని లిఫ్ట్ చేయడానికి ఎగవేతకు అది ప్రయత్నం చేస్తున్నారు తప్పితే అది వాస్తవం కాదు. కాబట్టి మనం ఇప్పుడు ఒక ప్రత్యేకమైన కరువు పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉన్నది కాబట్టి అడుగుతున్నారు, డిమాండ్ వస్తున్నది ప్రతిపక్షాల దగ్గర నుంచి, రైతాంగం దగ్గర నుంచి. మాలాంటి ఇంజనీర్లు కూడా అడుగుతున్నారు. ఇప్పుడు 2024లో మంచి వరదలు వచ్చినాయి కదా మీకు. శ్రీరామ్ సాగర్లో, ఎల్లంపల్లిలో, ఎగువ గోదావరిలో అన్ని రిజర్వాయర్స్లో బ్రహ్మాండమైన వర్షాలు పడినాయి, చెరువులు నిండినాయి, కుంటలు నిండినాయి. కాబట్టి మిమ్మల్ని ఎవరు డిమాండ్ చేయలేదు కన్నెపల్లి దగ్గర నుంచి నీటిని ఎత్తిపోయామని చెప్పి. 2025లో కూడా పెద్ద వర్షాలు వచ్చినాయి. ఒక్కసారి కాదు, 2 సార్లు వచ్చినాయి. వానాకాలం తర్వాత మళ్ళీ తుఫాన్ కారణంగా అక్టోబర్, నవంబర్లో కూడా వర్షాలు పడి వానాకాలంలో ఖాళీ రిజర్వాయర్స్ అన్ని మళ్ళీ నిండినాయి, చెరువులన్నీ మళ్ళీ నిండినాయి. అప్పుడు కూడా ఎవరు అడగలే. అంటే 24లో మిమ్మల్ని అడగలేదు, 25లో అడగలేదు ఎవరు కన్నెపల్లి పంపులు ఆన్ చేయమని చెప్పి. ఇవాళ ఎందుకు అడుగుతున్నారంటే ప్రత్యేకమైన కరువు పరిస్థితి ఒకటి నెలకొని ఉన్నది కాబట్టి, తీవ్రమైన దుర్భిక్షం నెలకొని ఉన్నది. రాష్ట్రంలో ఇప్పటికీ 42% డిఫిసిట్ రెయిన్ఫాల్ రికార్డ్ అయి ఉన్నది. ఇంకా చాలా జిల్లాల్లో 50-60% డిఫిసిట్ కూడా ఉన్నది. ఎవరేజ్గా చూస్తే 42% డిఫిసిట్ ఉన్నది. ఈ పరిస్థితులలో అడుగుతున్నారు, దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి కదా ప్రభుత్వం. అంటే కన్నెపల్లి పంప్ హౌస్ స్టార్ట్ చేస్తే భద్రాచలమే ఉంటుంది. ఇప్పుడు చెప్పినాను కదా, నేను జవాబు చెప్పాను కదా, ఏమీ కాదని చెప్తున్నాం కదా, సగమే నింపమంటున్నాం కదా.
ఇప్పుడు సరే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇంజనీర్లను రేవంత్ రెడ్డి ఒక మాట అంటే ఇంజనీర్లు అందరూ విమర్శలు చేస్తున్నారు. అదే బీఆర్ఎస్ హయాంలోనే ఈ మేడిగడ్డ బ్యారేజ్ కూలినప్పుడు ఇంజనీర్ల మీద కేసు పెట్టారట. కూలలే కదా, ఎవరు చెప్పి కూలిందని? అంటే ఆ బ్లాక్ దెబ్బతిన్నప్పుడు ఆ ఇంజనీర్ల మీద కేసు పెట్టారు కానీ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. అవునండి, అది ఎవరి మీద కేసు పెట్టలే, నిజానికి ఎవరి మీద కేసు పెట్టిందండి? అది ప్రకృతి విపత్తు అనుకుంటున్నాం మేము. అది ఇసుక మీద పునాది మీద కట్టిన బ్యారేజ్ కాబట్టి ఇవి కూడా 3 బ్యారేజ్ కూడా వాటి పర్మియబుల్ ఫౌండేషన్స్ అంటారు. పర్మియబుల్ ఫౌండేషన్స్ వల్ల వాటి మీద పునాదుల మీద కట్టినప్పుడు ఇటువంటి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది. మనకి ఇక్కడనే కాదు, చాలా దేశంలో పర్మియబుల్ ఫౌండేషన్స్ మీద కట్టిన బ్యారేజ్లో ఇటువంటి సంఘటనలు జరిగినాయి, సందర్భాలు ఉన్నాయి. వాటిని పునరుద్ధరించుకున్నారు, మళ్ళీ వినియోగంలోకి పెట్టిండ్రు. బ్యారేజ్ కూలలేదు, బ్యారేజ్ ఇంటాక్ట్గా ఉన్నది. మొత్తం 8 బ్లాక్స్లో 7వ బ్లాక్లో కేవలం ఒక పిల్లర్ మాత్రమే కుంగింది. దాని పక్కన ఇటువైపు ఉన్న 2 పిల్లర్లు ప్రభావితమైనాయి. 3 పిల్లర్లు మాత్రమే కుంగినాయి తప్ప మిగతా బ్యారేజ్ అంతా ఇంటాక్ట్గా ఉన్నది, కూలిపోలేదు. కుంగుబాటు మాత్రమే జరిగింది. ఇది గమనించాల్సిన అవసరం ఉంది. కూలేశ్వరం కాదు, అది కేవలం కుంగుబాటు జరిగింది. మిగతా బ్యారేజ్ అంతా ఇంటాక్ట్ ఉంది. పోయి చూసిన వాళ్ళు చెప్తున్నారు కదా, మీరు కూడా పోయి చూశారు కదా. కూలిందా? కొట్టుకపోయిందా? కొట్టుకపోలే కదా. కుంగుబాటు జరిగిన తర్వాత 2 వరదల్ని తట్టుకొని నిలబడ్డది కదండి. మరి కూలిపోయే ప్రమాదం ఎక్కడుంది? ఇది మేడిగడ్డది. ఇక్కడ అసలే లేదు కదా, కుంగుబాటు లేదు, పగుళ్ళు లేవు. కేవలం అక్కడ ఏర్పడిన బొంగలని ఆల్రెడీ 20లో 21 పూర్తి చేశారు కదా. అక్కడ స్ట్రక్చరల్ డిస్టెన్సే లేదు కదా. వాళ్ళు అడుగుతున్నది ఎందుకు అడుగుతున్నారంటే, ప్రత్యేకమైన కరువు పరిస్థితి వచ్చింది, రాష్ట్రం మొత్తంలో నీళ్ళు ఎక్కడ లేవు, అక్కడనే ఉన్నాయి. ఆ నీటిని ఎత్తుకోమనంటే ప్రభుత్వానికి బేసిజన్ దేనికి? ప్రజలు ఏం కావాలి? మరి మీకు ఏమైనా ఆల్టర్నేటివ్ ప్లాన్ ఉందా, విజన్ ఉందా? ఈ కరువుని ఎట్లా ఎదుర్కోబోతున్నారు? ఐఎండీ యొక్క ఫోర్కాస్ట్ చూడండి, జూలైలో వర్షాలు లేవు, రావు. చూస్తున్నారు కదా ఎండలు ఎట్లా కొడుతున్నాయి. 35-36 డిగ్రీల టెంపరేచర్ నడుస్తున్నది వ్యవహారం. ఈ జూలైలో వర్షాలు రావు, ఆగస్టులో కూడా వర్షాలు రావు, చిరుజల్లులు మాత్రమే పడే అవకాశం ఉందని చెప్పి ఐఎండీ ఆల్రెడీ ఫోర్కాస్ట్ ఇచ్చున్నది. ఇటువంటి పరిస్థితుల్లో ఆగస్టు దాకా మీకు వర్షాలు రాకపోతే కరువు ఎట్లా ఉంటుంది పరిస్థితి? తాగునీటికి సంక్షోభం వచ్చే పరిస్థితి ఉన్నది. తాగునీటికే కాదు, కరెంటు సంక్షోభం కూడా రాబోతున్నది. ఎల్లంపల్లిలో ఇవాళ 5.5 TMC స్టోరేజ్ మాత్రం ఉంది 20 TMCలకి. అక్కడి నుంచి మనకు రామగుండం సూపర్ థర్మల్ పవర్ స్టేషన్కి నీళ్ళు ఇవ్వాల్సి ఉన్నది. తర్వాత రామగుండం స్టేజ్ 1 స్టేజ్ 2 పవర్ హౌజెస్కి నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. హైదరాబాద్ మంచినీటికి 10 TMC ఇవ్వాల్సి ఉన్నది. మిషన్ భగీరథకి 7 TMC ఇవ్వాల్సి ఉన్నది. ఇటువంటి చాలా అవసరాలు, చాలా డిమాండ్స్ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి ఉన్నాయి. వీళ్ళు ఎల్లంపల్లిలో ఎంత ఉన్నదండి? 5.5 TMC. అది నింపకపోతే, అది 20 TMCల వరకు రాకపోతే ఈ డిమాండ్స్ అన్నిట్లో నెరవేరుస్తారు. కాబట్టి రాబోయేది తాగునీటి సంక్షేమమే కాదు, కరెంటు సంక్షేమం కూడా రాష్ట్రానికి రాబోతున్నది. ఈ పరిస్థితులలో విపత్తు వస్తున్నదని చెప్పి మీలాంటి వాళ్ళు చాలా మంది చెప్తా ఉన్నారు. అనేక రంగాలకు సంబంధించిన అధికారులు, రిటైర్డ్ అధికారులు కూడా చెప్తా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఈవెన్ మన రాజకీయ నాయకులతో సహా వాళ్ళు ఎవరిని పట్టించుకోకుండా, ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళందరి మీద విమర్శలు చేసుకుంటూ ఇష్టానుసారంగా మాట్లాడుతూ, రీసెంట్గా మీరే చూసిండ్రు ఇంజనీర్లను కూడా బెల్టులతో కొట్టాలని చెప్పి మాట్లాడినటువంటి సందర్భాలు కనిపిస్తాం. అంటే మీరు ఏం అడ్వైజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఆ వ్యాఖ్యల తర్వాత? మేము ఆల్రెడీ అడ్వైజ్ ఇచ్చున్నాం. తెలంగాణ ఇంజనీర్స్ అసోసియేషన్ సభ్యుడిగా నేను మా అసోసియేషన్ ఇచ్చిన ఆ సూచనతోటి, ఆ స్టేట్మెంట్ తోటి 100% ఏకీభవిస్తున్నాను. నీళ్ళు ఎత్తిపోయాల్సిన అవసరం ఉన్నది, అగత్యం ఏర్పడింది, కరువు ఉంది, అక్కడ మాత్రమే నీళ్లు ఉన్నాయి కాబట్టి ఎత్తిపోయాల్సిన అగత్యం ఉంది. కాబట్టి ఎటువంటి భేషజాలకు పోకుండా రైతాంగము ప్రజల యొక్క సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని సమాలోచన చేయమని అడుగుతున్నాం. ఇప్పుడు ఇంజనీర్లు నిజానికి అంత దుర్భాషలాడినా కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని క్షమించేశారు. మీ విజ్ఞతకి వదిలేస్తున్నామని చెప్పి అన్నారు. ఇప్పటికి కూడా వాళ్ళని చర్చలకు పిలిస్తే వాళ్ళు వస్తారు, మాట్లాడతారు, అందుకు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళతోటే కాదు, ఎన్డీఎస్తో కూడా మాట్లాడమని చెప్తున్నాం. ఎన్డీఎస్సీలో కూడా ఇంజనీర్లే ఉన్నారు, ఎవరు వేరే వాళ్ళు ఉండరు. ఇంజనీర్లు విజ్ఞతతో ఆలోచిస్తారు. తెలంగాణ రాష్ట్రం ఒక దుర్భిక్ష పరిస్థితుల్లోకి నెట్టి కూరుకుపోవడం వాళ్ళకు కూడా ఇష్టం ఉండదు కదండి. వాళ్ళు ఇంజనీర్లే, వాళ్ళు కూడా మన ప్రజల సంక్షేమాన్ని ఆలోచించే వాళ్ళే. పోయి మాట్లాడి ఇక్కడ కరువు పరిస్థితిని, ఇక్కడ నీటి లభ్యతకు సంబంధించిన వాస్తవికతని వాళ్ళకి చెప్తే పరిష్కారం వాళ్ళు ఇస్తారు. ఇవ్వకుండా ఎట్లుంటారండి? వాళ్ళు కూడా ఇంజనీర్స్, దే ఆర్ ఆల్సో ఇంజనీర్స్. వాళ్ళు ఎవరు కూడా ప్రజల సంక్షేమంలోకి కూరుకుపోవడానికి వాళ్ళు ఇష్టపడరు. తప్పకుండా పరిష్కార మార్గాన్ని చెప్తారు. ప్రపంచంలో పరిష్కారం లేని సమస్య ఉండదు. ప్రభుత్వానికి వాళ్ళ చిత్తశుద్ధి కావాలి. రాజకీయ క్రీడ పక్కన పెట్టేసి ప్రజల సంక్షేమాన్ని, కరువును దృష్టిలో పెట్టుకొని ముందుకు పోవాల్సిందిగా, ఒక కార్యాచరణ తయారు చేయాల్సిందిగా మేము వినమ్రంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ.